రైట్, ఎక్స్క్లూజివ్ న్యూస్. టీవీకే పార్టీ అధినేత విజయ్ ఎట్టకేలకు మ్యాజిక్ ఫిగర్ దాటేశాడు. షరతులు చూస్తే మాత్రం వామ్మో అనాల్సిందే. తమిళనాడు వీడని రాజకీయ అనిశ్చిత. విజయ్కు చిన్న పార్టీల మద్దతు ఎట్టకేలకు లభించింది. ముఖ్యమంత్రిగా ఇక ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న వేళ నిజంగా ఇది ఆసక్తికరమైన పరిణామం. తమిళనాడు రాజకీయాల్లో కనీవిని ఎరుగని స్థాయిలో గత 5 రోజులుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చిత ఎట్టకేలకు తొలగిపోయింది. వామపక్షాలు వీసీకే మద్దతుతో మ్యాజిక్ ఫిగర్కి చేరింది టీవీకే పార్టీ. 234 స్థానాలకు గాను మ్యాజిక్ ఫిగర్ 118కు చేరింది. దీంతో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు ఇక ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగిపోయేందుకు రూట్ క్లియర్ అయిపోయింది. అతి చిన్న పార్టీలు మద్దతు ప్రకటిస్తూనే ఆ పార్టీలు కొన్ని షరతులు కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. టీవీకే పార్టీకి కాంగ్రెస్ షరతు పెట్టిందట. మతత్వ పార్టీలతో కలవొద్దని కాంగ్రెస్ కండిషన్ విధించిందట. ఇక సిపిఎం విషయానికి వస్తే కేవలం సపోర్టు మాత్రమే ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే సిపిఐ బేషరతు మద్దతు ఇవ్వాలని డిసైడ్ అయింది. కేవలం ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రమే వామపక్షాల మద్దతు ప్రకటించాయి. అయితే క్యాబినెట్లో మాత్రం చేరడం లేదని వామపక్షాలు తేల్చి చెప్పాయి. ఇక వీసీకే విషయానికి వస్తే ఒక మంత్రి పదవితో పాటు తిరుచురిచ్చి ఈస్ట్ తమకు కేటాయించాలని డిమాండ్ చేసింది. తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేయాలని వీసీకే అధినేత తిరుమావల్లన్ భావిస్తున్నారు. విజయ్ పెరంబూరు తిరుచు ఈస్ట్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే విజయ్ పెరంబూరును ఉంచుకొని తిరుచి ఈస్ట్ విడిచిపెట్టాలని నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో తిరుచి ఈస్టును వీసీకే కోరుకుంటుంది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలుంటే టీవీకేకు 108, డిఎంకే 59, అన్నా డిఎంకే 47, కాంగ్రెస్కి 5, సిపిఎంకు 2, సిపిఎంకు 2, వీసీకేకి 2 ఇలా ఉండేటివి. ఇక అన్ని చిన్న పార్టీలు ఒక్కటై విజయ్కి మద్దతు తెలపడంతో విజయ్ దారి సుగమమైపోయింది. ఎట్టకేలకు ఆశించినట్టు ఓట్లేసిన ప్రజలకు సంతోషం కలిగించే వార్త ఎట్టకేలకు వచ్చేసింది. ఇక మొత్తానికి ఛేదించావు తమ్ముడు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు సైతం విజయ్కి ఫోన్ చేసి అభినందించినట్టు తెలుస్తుంది. 5 రోజుల నుంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కంటే వేగంగా సాగిందని, ఎట్టకేలకు గెలిచావు నెగ్గావు, కంగ్రాట్స్ బ్రదర్ విజయ్, గాడ్ ఈజ్ దేర్ విత్ యూ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అభినందించి ధైర్యాన్ని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక స్టాలిన్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం శబాష్ మొత్తానికి సాధించావు అంటూ కూడా ఆయన కూడా రిప్లై ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా జరిగిన పరిణామాలు, జరుగుతున్న ప్రతి ఒక్క అంశాలు దేశం మొత్తం గమనించడం ఇక్కడ విషయం. దేశవ్యాప్తంగా విజయ్ అసలు ముఖ్యమంత్రి అవుతాడా లేదా అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతూ వేళ ఎట్టకేలకు రేపు ప్రమాణ స్వీకారం చేస్తాడు. విజయ్ అనే నేను అంటూ మొదలు పెడుతూ ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు, చిన్న స్థాయిలో పుట్టాము ఏదో జరిగిపోతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. ప్రకృతి ఇచ్చే అవకాశాలను ప్రతిదాన్ని పట్టుకొని పోగలిగితే, కష్టంతో ముందుకు పోగలిగితే, నష్టం వచ్చినా గట్టిగా బలంగా నిలబడగలిగితే ఏదైనా ఏదో ఒక రోజు కైలాసం ఎక్కినట్టుగా విజయం ఎక్కుతాము, విజయంలో నిలబడతాము అని చెప్పేదానికి చూసేదానికి ఉదాహరణలు మనకు ఎన్నో ఉన్నాయి. విజయ్ కూడా అంతే. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన విజయ్ సినిమాల్లో రాణిస్తూ మంచి నటుడిగా సూపర్ స్టార్డమ్ సాధించిన తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టడం, పార్టీ పెట్టిన 2 సంవత్సరాల్లోనే ఈ అత్యధిక లార్జెస్ట్ పార్టీగా ఈరోజు టీవీకే పార్టీ అవతరించడం నిజంగా తాను చేసిన కష్టం, తాను నిలబడ్డ తీరు, వాల్యూస్కి ఎంత నిలబడ్డాడనేది ఇక్కడ చాలా మాట్లాడుకోవాల్సిన అంశం. ఎందుకంటే టీవీకే పార్టీకి సంబంధించి టీవీకే పార్టీ 108 సీట్లు గెలిచిన వెంటనే అన్నా డిఎంకే పార్టీ కానీ లేదంటే డిఎంకే పార్టీ నుంచి కూడా అత్యంత పెద్ద ఎమ్మెల్యేలు పార్టీ నుంచి జంపు కొడదామని చూసినప్పటికీ విజయ్ అవకాశం ఇవ్వలేదు. ఆ రోజే కానిచ్చండి అని అంటే పెద్ద విషయం కాదు, తెల్లారే ప్రమాణ స్వీకారం చేసే అంత వెసులుబాటు ఉన్నప్పటికీ విజయ్ తలపతి ఆ మాదిరిగా ఆలోచన తీసుకోలేదు. పక్క పార్టీలకు ధీటుగా అన్నా డిఎంకేనో లేదంటే డిఎంకే పార్టీలు వద్దని కాదని మనం పార్టీ పెట్టుకొని టీవీకే పార్టీ ప్రజలు గెలిపించే స్థాయికి మనం వచ్చి ఈరోజు ప్రజలు వేసిన ఓట్లను కాదని మనకేదో సంఖ్యాబలం కోసం వాళ్ళు దుంకుతున్నారంటే మనం డోర్లు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు అని ఖచ్చితంగా ఒక వాల్యూస్ ఎథిక్స్తో తాను నిలబడ్డ తీరుతో ఈ టైట్గా సిచ్యువేషన్ ఏర్పడింది. అదే 20 మంది జంపు కొడదామంటే ఆ జంపు కొట్టే వాళ్ళని తీసుకుంటే రేపొద్దున ఇక్కడ కూడా కలుషితం కాదా అని దళపతి విజయ్ ఆలోచించారు. అక్కడ చేస్తున్న అవినీతిని అంతం చేస్తే దానికే పుట్టిన పార్టీగా టీవీకే అవతరించినప్పుడు మళ్ళీ అదే పార్టీలో ఉన్న వ్యక్తులు మన పార్టీలోకి వస్తే మనకు వాళ్ళకు తేడా ఏముంది అని అన్న మాటలు ఈరోజు దేశం మొత్తం చప్పట్లు కొట్టే పరిస్థితికి వస్తుంది. అలాగే పార్టీకి సంబంధించి ప్రమాణ స్వీకారంకు జనరల్గా గవర్నమెంట్కి సంబంధించిన డబ్బులే ఖర్చు చేస్తారు. కానీ ఇక్కడ ఫర్ ఏ కైండ్ ఇన్ఫర్మేషన్ విజయ్ తలపతి డే 1 డిసైడ్ అయ్యారు తన ప్రమాణ స్వీకారం తన పార్టీకి సంబంధించిన అకౌంట్లో నుంచే ఖర్చు పెట్టాలని.
తన పార్టీ ఫండ్ ఖర్చు పెట్టాలని, గవర్నమెంట్ సొమ్ము ఖర్చు పెట్టకూడదని కూడా డిసైడ్ అవ్వడం నిజంగా ఇది ఎప్పుడు ఎక్కడ జరగలేదు. తొలిసారి ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. బహుశా ఆయన అధికారంలో కూర్చున్నాక, ముఖ్యమంత్రి చైర్లో కూర్చున్నాక అనేక సంస్కరణలు, ప్రక్షాళనలు జరగబోతున్నాయి. అది దేశం మొత్తం కూడా చూడబోతుంది అనేది కూడా టీవీకే పార్టీ నుంచి సమాచారం అయితే అందుతోంది. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.